ఫస్ట్ టైం నరకం నుంచి రిటర్న్ టికెట్ బెస్ట్ వచ్చినట్టు బావా. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్తే. ఒక ½ లో ఒక జేమ్స్ బాండ్ సినిమాని చూపించారు. ఎందుకంటే టేకింగ్ అలానే ఉంది, డిఓపి వర్క్ అలానే ఉంది, ఆర్ఆర్ ఎవరిచ్చారో కానీ అంటే ఇంతకుముందు నేను ఒక స్టాంప్ నేరే కదా దానికి, అందులో చిన్న బిట్ లో నాకు గుర్తుంది, హాస్పిటల్ సీన్ దగ్గర మెడికల్ షాప్ సన్నాఫ్ ఆ బిట్ లోనే నేను అప్పుడే గమనించాను తనలో ఉన్న టాలెంట్ ని. కానీ ఈరోజు మామూలుగా తీయలేదు నిజంగా. వంశీ, వెరీ మచ్ కంగ్రాచులేటింగ్ యూ. నవీన్ సార్, నవీన్ అనే మా డైలాగ్ అంటే ఒక ప్రభాస్ యంగ్ గా ఉంటే ఎలా ఉంటాడు అట్లా. ఈశ్వర్ సినిమా ఎన్నో చూసి ప్రభాస్ జస్ట్ ఎంట్రీ ఉంది. నాకైతే ఆ విజువల్స్ కనిపించినాయి, ఆ హైట్, ఆ టేకింగ్, ఆ రన్నింగ్ స్టైల్ కూడా. అంటే నేను ఫీల్ అయింది చెప్తున్నాను, నేను ఏది ఫీల్ అయ్యానో అదే చెప్తాను. నిజంగా కూడా టేకింగ్ అని, తర్వాత మన దూకుడులో మహేష్ బాబు లాస్ట్ లో ఇది. ఎందుకంటే యాజ్ ఆర్టిస్ట్ మనం చేసేది డైరెక్టర్ చెప్పినట్టు, కొంచెం అన్ని డిపార్ట్మెంట్స్ ని మేనేజ్ చేసేది డైరెక్టర్. అందుకే నేను ఎప్పుడు కెప్టెన్ ఆఫ్ ది టీమ్ డైరెక్టర్ అని ఇప్పుడు చెప్తాను. రియలీ వెరీ వెరీ గుడ్. అసలు ఇన్ని డిపార్ట్మెంట్స్ ని బాగా మేనేజ్ చేసి మళ్ళీ యాజ్ ఏ ఆర్టిస్ట్ ఎంటర్ అయ్యి పిచ్చకొట్టుడు కొట్టా. అది కావాలనే ఆగిందే వాళ్ళ. అంటే మా అందరిలో చూడాలి అనే కోరికను పెంచింది, అవునా కదా? ఆ కన్ను తెరిస్తే మళ్ళీ ఏమవుతుందో చూడాలా. చాలా నిజంగా వంశీ, అంటే నీ విజువాలిటీ ఏదైతే ఉందో అది నువ్వు చేసావు. అరగంటలో మొత్తం అద్భుతాలు చూపించావు. దీనికి డిఓపి వర్క్ అయితే మామూలుగా తనని ఇంతకు ముందు డిఓపిగా ఒక్క బిట్ లో చూసాను. డైరెక్టర్ ఒక బిట్ లో నుంచి మనోడు అంతా కలిసినప్పుడు ఒకసారి చూసాము, గుర్తుందండి వాళ్ళ ఇంట్లో. కానీ ఇందులో ఫుల్ కంప్లీట్ 100 మార్క్స్ ఎగ్జామ్ లో 100 మార్క్స్ ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఈ పిల్లవాడు ఉన్నారు కదా, అదే గుడ్ నా సూపర్. వీడు ఎంత న్యాచురల్ గా ఉన్నాడంటే మూవీలో, దానికి ప్లే బ్యాక్ కూడా అట్లనే ఇచ్చారు మీరు. వీడు అంటే కొన్ని చోట్ల పిల్లలు తెలియకుండా చేస్తారు, అంటే మీరు చెప్పి చేయించారో వాడు అలా చేశాడో నాకు తెలియదు, కానీ అంటే వాడి మూమెంట్స్ అలా ఉండాలి అన్నట్టు వాడికి బాగా మీరు హిప్నటైజ్ చేశారు. చిన్నపిల్లలు అంత ఈజీగా, ఎందుకంటే అంత త్వరగా వాళ్ళు కష్టం, కానీ మీరు చిన్న పిల్లోడితో యాక్ట్ చేయించడం అనేది కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. మా గురువు గారు విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా చేస్తారు. మా గురువు గారు నిజంగా ప్రతి ఆర్టిస్ట్ అండి ఫస్ట్ సిగరెట్ తాగుతూ కుక్కకు 1000 రూపాయలు పడేస్తే బాగుంది. మీరే నైస్ నైస్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చోట ఈయన లిఫ్ట్ దగ్గర ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, జస్ట్ కళ్ళు గుర్తుందా మీరు? దారా అని చెప్పి ఇక్కడ ఇంకా దారా ఎక్కడ దారా లిఖిత్ నిజంగా బాగా చూపించాము. అంటే మన రాయలసీమ రౌడీజాన్ని అద్భుతం, నైస్, బాగా ఉంది. మీ బ్యాచ్ కూడా, మీ బామర్ది క్యారెక్టర్ బాగా అంటే
రియలిస్టిక్ గా చేశారు. మీకు చూస్తేనే తెలుస్తుంది కూడా. అంటే ఒక్కసారి డెవిల్ అనే పేరు వినేసరికి ఒక్కసారి మీరు ఇచ్చిన ఫీలింగ్స్ టోటలీ మూవీ ఇస్ వెరీ గుడ్. నాకైతే రియల్ గా చాలా సాటిస్ఫై అయింది. ఒక హాఫ్ అన్ అవర్ లో మన నంద్యాల వాళ్ళు నాకు ఎప్పుడు అంటే నరనరానే ఉంటుంది ఆ ఫీల్ అన్నమాట. మన వాళ్ళు ఒక క్వాలిటీ ఎక్కడ ఇప్పుడు రేపు యూట్యూబ్ లో ఇది అప్లోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ రండి, ప్లీజ్ బ్రదర్ మీరు రండి. మీరు దొంగ నోటి ఇచ్చినా మంచిది. ఇప్పుడు మన నత్యాల వాళ్ళు తీసింది రేపు చూసిన తర్వాత ఎవరైనా కూడా అబ్బా ఏం తీసారు. టైటిల్ టైటిల్ వర్క్ చేసింది ఎవరు? లాస్ట్ లో జేమ్స్ బాండ్ సినిమా అంతే కదా, కార్ జంప్ బ్రిడ్జ్ అందులో అంటే ఒకటి నీ విజువాలిటీ ఉంది చూడు. అంటే నాకు ఇది అవుట్పుట్ ఇలా కావాలి, నువ్వు రాసుకుని ఉంటావు అంతా మొత్తం టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ నువ్వే చూస్తావు. రాసుకోవడాన్ని అలానే తెరకెక్కించడం అనేది చాలా కష్టమైన పని. దాంట్లో నువ్వు సక్సెస్ అయ్యావు. నువ్వు ఒక పెద్ద సినిమా ఇచ్చినా హ్యాండిల్ చేయాలి. ఎన్ని చూపించాడండి బాబు, చూపించాడు. బాబు యాక్టింగ్ ఏంటి వాడు, అంటే ఒక అనాథ పిల్లలు అంటే అక్కడ సినిమాలో అలా ఉంటే ఎలా ఉంటది, దానికి ఒక వెంటనే మళ్ళీ ఒక కైండ్ హార్ట్ చూపించాడు. ఇమ్మీడియట్ గా ఇంకొకటి కూడా చూపించాడు. ఇక్కడ సైడ్ పెట్టుకుంటుందని చూపించాడు. ఆ అమ్మాయి కూడా అంటే రియలిస్టిక్ గా నాకు అక్కడ ఒకవైపు ఫస్ట్ ముగ్గురు ఆర్టిస్టులు చూశాను నేను. ఒకటి యంగెస్ట్ ప్రభాస్, దూరంలో మహేష్ బాబు, ఇంకొక చోట ఆ అమ్మాయి దగ్గర ఇలా ఇస్తావు చూడు, ఆ ఫీల్ నాని ఇస్తాడు. అంటే మీరు గమని అంటే నేను చెప్పిన తర్వాత ఇట్లానే ఉందని మీకు అనిపించింది. నేనైతే అది ప్రతి అంటే ఫీలింగ్ అబ్జర్వ్ చేశాను. వెరీ గుడ్ నవీన్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అందరూ టోటలీ అందరూ కూడా చాలా అద్భుతంగా. ఇక్కడ మన ఆఫీసర్ ఉన్నారు తను అసలు ఆ గెటప్ ఎంత రియలిస్టిక్ ఉందంటే నేను చూస్తేనే అదే అన్నా నేను గ్యాప్ లో చాలా రియలిస్టిక్. అంటే మీరు అలా తనను ఆ సైడ్ క్రాఫ్ ఆ గెటప్ అదంతా కూడా చాలా అదిరింది. వెరీ నైస్, వెరీ నైస్. మీరు తమిళ్లో ఆర్టిస్ట్ నేను చెప్పాను మీకు, తమిళ్ ఆర్టిస్ట్ అంటే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా ఎలా ఉన్నారు, లాస్ట్ లో కూడా ఫాస్ట్ ఫాస్ట్ అని చాలా అద్భుతం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. 100% ఐ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ. ఖచ్చితంగా మీకు ఒక మంచి పెద్ద సినిమా రావాలి, నువ్వు చేయాలి, అందులో నేను ఉండాలి. అది చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, ఎందుకంటే మన 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 కదా వెనక నిలబడినావు, నేను చూసా గుర్తుపట్టా. కాబట్టి డైలాగ్ లేదని ఫీల్ అవ్వదు, ఆ ఫ్రేమ్ లో ఉన్నావు, అది చాలు సంతోషం. అంటే ఒక మంచి మూవీలో కనిపించినా చాలు. ఇది నా ఫీల్. నేను ఫస్ట్ ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ కనిపిస్తే చాలు అనుకున్న సినిమాలు చేశాను. అట్లా చేస్తూ రావాల్సిందే. టోటల్ గా వెరీ గుడ్ మూవీ అనే ఫీల్ తెప్పించారు. Once again, congratulating you all the team. I wish you all the best. ఖచ్చితంగా నేను కూడా నాకు ఒక 8,000 కాంటాక్ట్లు ఉన్నాయి, నేను ఖచ్చితంగా అన్ని షేర్ చేస్తాను. అందరికి నమస్కారం. ఇక మా గురువు గారు శ్రీనారాయణ సార్ గారు ఇంత విషయం కూడా వదల్లే కదా, అది అర్థమైంది అందరికి. మనం చెప్పేది ఏముంటది, ఏముండదు. కాబట్టి టోటల్ మీద అయితే సూపర్ 30 నిమిషాలలో నిజంగానే ఒక మూవీ చెప్తున్నట్టే ఉంది. ఎంత మూవీ అంటే ఎక్సలెంట్ మూవీ. పాన్ ఇండియా మూవీ ఇంతకన్నా కూడా ఏమి రాదు.
ఆ చూసే ఫీలింగ్ లో అదే అనుకున్నా మనం చూస్తున్నాం. ఎక్సలెంట్ కదా ప్రతి విషయంలో, చిన్నది కాదు పెద్దది, ప్రతి విషయంలో అందరూ కేర్ తీసుకున్నారు. ఒక వంశనే కాదు, అందరూ కష్టపడ్డారు, అందరూ చేశారు. చాలా బాగుంది. వంశీ అయితే నిజంగా సార్ చెప్పినట్టు తను ఏది అనుకుంటాడో అది రావాల్సిందే. వదలడు, పెద్ద దుర్మార్గుడు, పని రాక్షసుడు, వదలడు. అది బాగా నచ్చింది నాకైతే. ప్రతిలో ఆ కసి ఉండాలి. ఎవరైనా కావచ్చు, ఎవరి పనులు వాళ్ళకి ఆ కసి ఉండాలి. ఇంకొకటి ఏమిటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సకారం సార్ దీంట్లో ఉండాలి, ఏదో ఒక చిన్నది చేయాలి. శంభు సార్ దీంట్లో ఉండాలి, ఏదో ఒకటి చిన్నది చేయాలి. అది చాలు మాకు. ఇంకా ఇదే మా ఉద్దేశం. అది పిల్లలందరూ, మీరు ఇంతమంది పిల్లలనే అంటాం మేము, తర్వాత మిగతా చూద్దాము. మా దృష్టిలో మీరందరూ ఒక నంద్యాలకు మంచి పేరు ఇప్పుడిప్పుడే వస్తుంది. నిజంగానే అసలు నేను ఊహించనే లేదు తెలుసా. నీ ఫీలింగ్, నీ కథ అసలు ఎక్సలెంట్. అసలు చాలా చాలా ఇక్కడైతే ఈ విధంగా చూస్తాను ఎప్పుడు అనుకోలే. నేను పరిచయమే బాగా అన్ని వస్తున్నాం గాని అబ్బో అది ఒకటి బాగా మాట్లాడాడు కోశకారం. అంటే రాయలసీమ సత్తా దాటాలి, అది కలిసి ఉండాలి మరి. ఓకే, కాబట్టి మొత్తం మీద టోటల్ ఎక్సలెంట్. అసలు చాలా బాగా మోసం చేయడంలో చాలా చాలా అందుకు నిజంగా దొరకడం ఏంటంటే, నవీన్ వెళ్ళేటప్పుడు ఏదో మొబైల్ చూసుకుంటే ఇట్లా ఆపుతాడు వీడు. 50 లక్షలు అనుకున్నప్పుడు, అన్ని చెప్పినప్పుడు చూస్తాడు. అది కావాలని పెట్టారు షార్ట్. అట్లా టోటల్ మీద సార్ చాలా ఎక్సలెంట్. ప్రతి ఒక్కరి కృషి దీంట్లో ఉంది. నిజంగానే నీట్ గా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని బాగున్నాయి. కానీ నాకు ఒక్క లోటు ఏమనిపించిందంటే 5 లక్షలు లేదు. అది కాదు, ఆ సిగరెట్ తాగేటప్పుడు రే పేకాట ఆడమే కాదు, సిగరెట్ తాగడం కూడా తప్పే అనుకుంటూ తను సిగరెట్ తాపుకొస్తాడు. అది ఏంటంటే గిచ్చితే గిల్లించుకోవాలన్నమాట. అనిపించింది ఎందుకో నాకు. ఓ సిగరెట్ తాగడం తప్పే అంటున్నాడు, తను తాగుతున్నాడే అనిపించింది నాకు. ఓకే, మొత్తం మీద అయితే హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నంద్యాలో ఇంతమంది ఆర్టిస్టులు, యాక్చువల్లీ నేను సాయి గారు, తోహిద్, రాజా వీళ్ళని మాత్రం కొంచెం గమనించాను. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ లో అందరూ చాలా డెడికేటెడ్ గా చేశారు. అది చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ నేను నంద్యాల వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ ని చూస్తూ వస్తున్నాను. బెటర్ గానే తీస్తూ వస్తున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్ నచ్చిన యాక్టర్ ఇక్కడ ఈ అబ్బాయి. కంగ్రాట్స్. ఎందుకు అని అంటే ఎలివేషన్ అనేది ఇస్తుంటాడు కదా అబ్బాయికి, అది చాలా రియలిస్టిక్ గా చేశారు. అండ్ ప్రణయ్ సార్ గురించి చెప్పాలి అని అంటే, ప్రొడ్యూసర్ గా ఎవరు ఏది చెయ్యాలి అనుకున్నా గానీ ఆయన ఫస్ట్ రియాక్ట్ అవుతారు. ఓకే, వీళ్ళకి హెల్ప్ చేద్దాము, వీళ్ళకి ఎందుకంటే నాకు కెమెరా గురించి కానీ దాని గురించి అసలు ఏమీ తెలీదు. నాకు వసుంధర టైం నుంచి కూడా ప్రణయ్ సార్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. లిటిల్ హార్ట్స్ అవి షార్ట్ ఫిల్మ్స్ చూసాను నేను, నవీన్ గారిని. సో అందులోనే అనుకున్నాను ఈ అబ్బాయి కూడా కొంచెం ముందుకు వస్తే బాగుంటది అని. ఆ టైంలోనే నేను చూసి అనుకున్నాను. అండ్ అంటే ఎందుకు అని అంటే సాయి గారు కానీ, రాజా బ్రో గానీ వీళ్ళందరూ ఆల్రెడీ ముందుకు వచ్చేస్తున్నారు. కానీ ఈ అబ్బాయి మాత్రం కొద్దిగా లేట్ గా వచ్చాడని నా ఫీలింగ్. అది రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ అబ్బాయి ఇంకొంచెం ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ తర్వాత మెయిన్ చెప్పాల్సింది, మీరు వీడియో తీస్తున్నారని కాదు కానీ స్మార్ట్ సిటీ వాళ్ళని నేను ఖచ్చితంగా పొగడాలని అనుకుంటున్నాను. ఎందుకు అదంటే ట్రైన్ లో గానీ బండిలో గానీ వీళ్ళిద్దరూ నాకు ఒక 2 years నుంచి తెలుసు. నంద్యాలలో ఉన్నటువంటి యూత్
ఎవరైతే ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారా లేకపోతే ఇంకొంచెం బాగా కష్టపడుతున్నారా అని తెలిస్తే మాత్రం ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ స్మార్ట్ సిటీ అనేది ఉంటది. ఇక్కడ చేసిన కొంతమంది కొత్త పిల్లల్ని చూసా నేను, వాళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్ గా చేశారు. అండ్ నవీన్ బ్రో గురించి చెప్పాలి అని అంటే, ఏదన్నా ఇచ్చిన వెంటనే ఫస్ట్ తను ఫీల్ అవుతాడు, ఫీల్ అయిన తర్వాతనే చేస్తాడు, నేను గమనించింది. అండ్ వంశీ గురించి చెప్పాలి అని అంటే, నేను ఒక చిన్న రైటర్, నేను పెద్ద రైటర్ అని చెప్పను కానీ, రైటింగ్ కి కూర్చున్నాము అని అంటే ఫస్ట్ ఇక్కడ టచ్ అయి ఉండాలి. అంటే ఆ అబ్బాయి ఈ చిన్నపిల్లల గురించి, ఫేక్ మనీ గురించి ఆ 2 టాపిక్స్ ఇందులో చూపించాడు. అది చాలా చాలా బాగా నచ్చింది. మేబీ ఒకవేళ మన నంద్యాలలో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే కూడా తను మనకి ఒక ఇన్స్పిరేషన్ గా ముందుగానే ఒకటి తీసాడేమో. మనం అందరం కూడా హార్ట్ తో ఆలోచించి ముందుకెళ్ళాలి. ఇట్లాంటివి ఏమైనా జరిగినా కూడా దాన్ని తగ్గించాలి. అండ్ సార్ అమీర్ సార్ ని నేను ఆల్రెడీ వంశీ కృష్ణార్జున దాంట్లోనే చూశాను. చాలా బాగా చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఒకవేళ నేను తీయాలి అని అనుకుంటే మీ అందరినీ కూడా మళ్ళీ నేను అప్రోచ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ కి ఎంకరేజ్ చేస్తూ చాలా మంది ఈ విధంగా మీట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు ఇంతమంది కళాకారులని ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒకరికి హెల్ప్ చేసుకుంటే మనమంటూ మంచిగా హైయర్ స్టాండర్డ్స్ కి వెళ్ళగలుగుతాం. మనమే చేయాలా, మన మాట ఇవే చేయాలా, మీదేమీ చేయాలని కొంచెం చిన్న ఉండకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తుంటే ఇంకా చాలా కొత్త కళాకారులు కూడా రావడం జరుగుతుంది. దయచేసి దీనిలో సాంగ్ మాత్రము నేను ఈవినింగ్ స్నానం చేస్తూ కూడా ఆ పాట పాడుకుంటూ కూర్చుంటే నేను ఆ పాట పాడుతున్నావు అని అంటే బాగుంది పాట, ఇంత బాగా నచ్చింది. అసలు లిరిక్స్ అయితే నాకు మైండ్ లో పసివారి అసలు ఆ లిరిక్ అయితే నేను వాష్రూమ్ స్నానం చేస్తే ఆ పాట పాడుకుంటూ కూర్చున్నా. ఏది అసలు నేను ఈవినింగ్ పోతానా లేదా, అసలు నాకైతే టైం సెట్ కావడం లేదు. 7 గంటలకంటే అయ్యో నేనే చాలా టైం వేస్ట్ చేస్తున్నాను, 7:30కి వచ్చినా అమ్మాయ నా అదృష్టం కొద్ది ఇది వినాలా, నా అదృష్టం ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ అలా క్యాన్సిల్ చేసుకుని ఈ ఈవెంట్ వచ్చాను. కాబట్టి తప్పకుండా మనం ఒక టీమ్ గా నంద్యాలలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. లైఫ్ లోనే ఇది ఒక స్టార్టింగ్ మైలురాయిగా అనుకునే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా అనుకున్నాం స్టోరీని. బట్ వీడున్నాడు కదా, వీడు ఏం చేస్తాడో వీడియో ఒక్కోసారి అన్న ఏదో చేస్తే అంటే మనకి ఇంకా గుర్తుండిపోవాలన్నా లైఫ్ లో మళ్ళా వెనక్కి తిరిగి తీసుకున్నా. కానీ ఇది ఒక్కసారి ఏం చేసినా కూడా అనే రేంజ్ లో ఉండాలా. నువ్వు ఏమైనా ఎప్పుడు చేద్దామంటే ఇంకా దానికి తగ్గట్టు స్టోరీ డిజైన్ చేసి దానికి ఒక సాంగ్ పెట్టి చెప్పకూడదు సార్. ఇది మామూలుగా మీరు సినిమాలో చూసిన ఎలిమెంట్స్ అన్ని చెప్పినారు. బట్ నేను బ్యాక్గ్రౌండ్ లో మేము ఎంత కష్టపడినామో చెప్తాను. అదేంటంటే స్టార్టింగ్ పిల్లోని ఎపిసోడ్స్ అయితే నేను అసలు లేను సార్ షూట్ లో. వీళ్ళే కష్టపడి చేసినారు వాళ్ళతో, నేను అసలు లేను. తర్వాత బిహైండ్ ద స్క్రిప్ట్ వచ్చేసి చాలా మంది అనుకుంటాం క్రౌడీస్ ని వీళ్ళు కావాలా అని చెప్పేసి చాలా చోట్ల మేనేజ్ చేయాల్సి వచ్చేసింది. అంటే అది ఇంకా సర్దుకొని ఏదో ఒకటి చేయాలా. బట్ నేను అవుట్పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్. మేము చేసింది ఒకటి లొకేషన్ లో ఫస్ట్ డే షూట్, నాకు ఇప్పటికి గుర్తుంది. మేము అక్కడ చేసింది ఒకటి, సర్లే ఎన్నో పోతున్నాయిలే ఇది కూడా పోయిందిలే అనుకున్నాం. నేను ప్రణయ్ లిటరల్లీ హోప్స్ లేవు ప్రణయ్ కూడా, ఏదో జస్ట్ చేద్దాం ఏదో అంటున్నాడు కదా అన్నట్టు పెట్టేసినాడు అన్ని ఇంకా ఫ్రేమ్స్ గేమ్స్ అన్ని. వాడికి ఏ విధంగా కావాలో అన్ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ డేనే సార్ అవుట్పుట్. నెక్స్ట్ డేనే ఒక 10 minutes 5 minutes సీన్ తీస్తే నైట్ కూర్చొని ఎడిట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగే పొద్దున నేను ఫస్ట్ ప్రణయ్ అన్నాడంట, ఇది అసలు పగిలిపోయింది. ఇంకా నవీన్ చూపిస్తే నవీన్ నార్మల్ ఫోటో 4 సార్లు పెడతాడు, ఇది పెట్టినామంటే లైఫ్ లో పెడతానే ఉంటాడు అన్నట్టు చెప్పినాడంట.
సో సార్ కి కొంచెం తొందర టైం వచ్చినది ఫాస్ట్ గా చెప్పేస్తా. సో విత్ నైట్ లోనే జరిగిన ఈ రోజు షూట్ జరిగిందంటే వెంటనే నైట్ ఎడిట్ చేసి ఎర్లీ మార్నింగ్ కి ఆ సీన్ మొత్తం ఏదైతే సీన్ జరిగిందో ఎంటైర్ సీన్ ని పొద్దునే కల్లా అవుట్పుట్ తీసుకొచ్చిన నాకు తెలిసిన నంద్యాలలో ఎవరు లేరు సార్. వీడే ఆ సండే అవుట్పుట్ ఇంకా ఉంది కదా, చాలా రోజులు టైం ఉంది కదా అని చెప్పి అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను కూడా చూసిన చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తో తిరిగిన అవుట్పుట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ లో కూర్చుంటారు. అంతవరకు కూర్చోరు, అన్ని క్లిప్స్ అన్ని జస్ట్ నెంబరింగ్ వేసి పెట్టుకుంటారు ఏవేవి కావాలనేది. కానీ వీడు ఆ రోజు జరిగినది ఆ రోజు నైట్ కే మళ్ళీ మర్చిపోకూడదు. మెయిన్ ఏంటంటే నేను ప్రాబ్లం మొత్తం ఎడిట్ చేసినంత సెల్లులో సార్ ఎప్పుడు నెంబర్ అందరం పీసీలో కానీ చేయలేరు, వీడు సెల్లులో ఆ రేంజ్ లో చేసినాడు. అసలు దీనికి ఏదైనా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వీనికే వేయాలా, తర్వాత ప్రణయ్లో అసలు అడిగిన వెంటనే వచ్చి చేద్దాం బ్రో అడిగిన వెంటనే వచ్చి ప్రణయ్ అయితే బ్రో ఇట్లా సెట్ అన్న పడి షార్ట్ ఫిల్మ్ అంటున్నాడు. చాలా మంది ఇప్పుడు చూసింటారు హిట్ సిరీస్ ఎట్ అయితే నడుస్తుందో మన సెట్ సిరీస్ ఆ రేంజ్ లో పెట్టాలంటున్నాడు. సో మళ్ళీ ఇది చేద్దామంటే చేద్దాం రాందేమని మనోడు తెలుసులే కృష్ణార్జునకి ఆల్రెడీ దొమ్మినాడు మళ్ళీ నెక్స్ట్ తమ్ముడు అని అంటే చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ డే చాలా నార్మల్ గానే జరిగింది షూట్, అనుకున్న టైంకి జరగలేదు. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మేము కూడా చాలా అలర్ట్ అయినాం. అవుట్పుట్ ఆ రేంజ్ లో తీస్తున్నాడు వీడు. ఎవ్రీథింగ్ సీన్ సార్, ఏ సీన్ అయినా కానీ నేను లేనప్పుడు కూడా వచ్చేసరికి నాకు అవుట్పుట్ పెట్టినారు పిల్లోడ్ సీన్ ది. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత ఫాస్ట్ చేస్తున్నాను, నాకు టైం లేదన్నా, నాకు వేరే ప్రాజెక్ట్స్ కూడా చేయాలి, నేను ఇది వీలైనంత తొందరలో నేను చేసేయాలా, ఇది నాకు నవంబర్ 2 కల్లా నేను ప్రీమియర్ షో వేయాలా, నేను ఇది చెయ్యాలా అని ఒక పట్టుదలతో జరిగినట్టు ఎడిట్ చేసుకుని వచ్చినారు సార్. ఇది ఎందుకు డిలే అయిందంటే యాక్చువల్లీ ఇది December 28 January 1 కల్లా అయిపోవాల్సిన ప్రాజెక్ట్. మధ్యలో ఏమైందంటే సమ్ స్టోరేజ్ ఇష్యూస్ వల్ల మొత్తం డిలీట్ అయిపోయింది. వాడు మళ్ళీ ఫస్ట్ కాంచి కూర్చొని దాన్ని మళ్ళా ఎడిట్ చేసి మళ్ళా సేమ్ ఫ్లేవర్ తీసుకొచ్చేలాగా ఎడిట్ చేసినాడు. అండ్ ఇంకా చెప్పాలంటే అప్పుడు 50 చేసిండే, ఇప్పుడు ఇంకా 100 చేసినాడు. ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తున్నారంటే వీళ్ళిద్దరే మెయిన్ కారణం. వీళ్ళిద్దరు లేకుంటే అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేదే కాదు. అండ్ ఇక్కడికి వచ్చిన మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. అంటే మేము ఎందుకు ఏది కాదు స్టార్ట్ అయ్యేది అసలు కొన్ని సినిమాలో పెళ్లి పోయినాడు అంటే మేము సినిమా చూసేటప్పుడు ఏదైనా సినిమాకి పోయినప్పుడు థియేటర్ లో అరే సాగరం సార్ కదా, అరే సింగు సార్ కదా అని చూసుకొని అరే మా నంద్యాల నుంచి ఎవరైనా హీరోలు ఉన్నారంటే అది మీరే సార్. మేము స్క్రీన్ లో కనిపిస్తారు ఏంటనే ఒక రేంజ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది సార్ మాకి. అక్కడ ఒక ఆడియన్ లెక్క ఫీల్ అయిపోయి ఈజీ చేస్తాం మేము. అసలు మిమ్మల్ని చూసినప్పుడు సార్ అది డాపు మహారాజ్ లో బాలకృష్ణ గారి పక్కన అసలు ఇంకా ఈజీలే మేమైతే ఇంకా నేను రవి తర్వాత సింబు సార్ని నాగార్జున సార్ సినిమాలో చూసినాను. అసలు ఇంకా నేను గట్టిగా గడిచినాను ఇంకా సార్ని. అంటే మీరు అదేం ఆఫ్ హీరోస్ మన నంద్యాలకి మేము కాదు సార్ హీరోస్, మేము జస్ట్ ఇట్లా స్టార్ట్ అయినాం అంతే. బట్ మీరు ఆల్రెడీ ఒక స్టేజ్ ఆఫ్ కి రీచ్ అయిపోయినారు. సో ప్రతిదీ మీరు మాది చూడాలి, అవుట్పుట్ మీరు జడ్జ్ చేయాలి, మీరు కరెక్షన్స్ చెప్పాలి, ఎలా ఉందో చెప్పి మీతో వినాలి అనే ఇది ఇంత రేంజ్ ఆఫ్ ప్లాన్ చేసినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఈ అవుట్పుట్ కి ప్రొడ్యూసర్ లేడు, సరిగ్గా ఎలిమెంట్స్ లేవు, ఉన్న వాటిలో చేసిన అవుట్పుట్ ఈ రేంజ్ లో వచ్చిందంటే ఒక్కవేళ ప్రొడక్షన్ వచ్చి మాకు సపోర్ట్ చేసి ఇంకా ఏదైనా బెటర్ గా చేయండి అని అంటే నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా సినిమా ఇస్తారు. ఆ రేంజ్ లో తీసినారు సార్. నేను ఏదైతే ఇంకా క్లారిటీ చెప్తున్నా, వీడు నాట్ ఓన్లీ డైరెక్టర్, నేను చెప్పినా చెప్పి లిరిక్ రాసినాడు, సాంగ్ రాసినాడు, అసలు నాకే తెలియకుండా నా మీద ఒక సాంగ్ రాసినాడు, ఇంకొకటి బాబు మీద సాంగ్ రాసినాడు, మళ్ళా దారా థీమ్ అయితే నేను చాలా షాక్ అయినా. అసలు నా సాంగ్ అయితే దారా థీమే నాకు ఇష్టం, ఆ రేంజ్లో రాసినాడు. అంటే ఒక్కొక్కటి అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తా ఉన్నాడు. అది నేను చాలా వీడిని పోడాల్సిన విషయం. ఇది అంతకు ముందే చెప్పాలి, మీకు సపరేట్ చెప్పాలి. ఇంకొకటి నేను ఇంకా ఇక్కడ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. బట్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మన స్మార్ట్ సిటీ నంద్యాల గాయస్. నా బోర్డు ఏదైతే ఖచ్చితంగా నేను ఎప్పుడైనా స్థాయికి వెళ్ళినప్పుడు పక్కా చెప్పాలని ఫిక్స్ అయిన బోర్డు ఒకటి ఉంది.
చెల్లమల ఉంటా అంటున్నారు కదా, అది మొత్తం క్రెడిట్స్ వచ్చేసి షేన్ బాయ్. ఆ బుల్లెట్ ని నాకు ఇవ్వకపోతే నాకు ఈ కెరీర్ వచ్చేదే కాదని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తాను, నేను ఏదో తీసుకుపోయినా, బట్ తను వచ్చిన తర్వాత నా ప్రమోషన్స్ లో దాంట్లో ప్రతిదీ కేర్ తీసుకొని నువ్వు ఇదే చెప్పు అని చెప్పి దాన్ని వైరల్ చేసి ఇదే తీసుకొచ్చాను. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా షేర్ బాయ్ చాలా షాకింగ్, కాపీ పడతావు. సో దట్ ఈస్ and thank you so much for coming and thank you bro లిఖిత్ bro. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనోడు చాలా కష్టపడినాడు, చాలా బాగా చేసినాడు. నేను కూడా లేను ఆ సీన్స్ అప్పుడు, ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసినాడు. అట్లా చనిపోతా ఉండాలి. బట్ నేను ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే అది శివు సార్కి చెప్పాలి. అడిగిన వెంటనే అసలు వచ్చి, నేను కూడా అడగలేదు, వీళ్ళే అడిగిన సార్ని, అడిగిన వెంటనే వచ్చి నేను చేస్తానని చెప్పి సార్ అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సార్ నేను చెప్పలేదు సార్ గురించి ఒకటి చెప్పాలి సార్. ఇది మీకు ఒక భార్యకి ఎమోషన్ అవుతుంది, ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉంటది, మీకు డబ్బు ఇవ్వాలన్నప్పుడు సార్ చెప్పకుండానే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చేస్తుంటే నేను ఆపోజిట్ క్యారెక్టర్ నవ్వొస్తుంది పక్క. సార్ మీరు ఆ రేంజ్ లో చేస్తారు, నేను ఎప్పుడు సార్ చేసేది అనే రేంజ్ లో చేస్తుంటే పర్లేదు అని చెప్పి సార్ అదే ఫీల్ లోనే అదే మూడ్ లోనే ఉండి నన్ను కూడా డిస్టర్బ్ చేయకుండా తను అదే మూడ్ లో యాక్షన్ అని చెప్పిన వెంటనే సార్ కళ్ళలోంచి ఇట్లా నీళ్ళు తిరుగుతాయి. నా భార్యకి ఇలాగే కాకపోతే కళ్ళలోంచి నీళ్ళు నేను చూసా దగ్గర నుంచి. సో అది నిజంగా మనం మన నంద్యాల నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన యాక్టర్స్ వీళ్ళే. అసలు చెప్పిన వెంటనే సీన్ కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు దానికి, జస్ట్ ఇట్లా సార్ మనోడు ఏం చెప్పలేదు సార్, ఇట్లా వైఫ్ కి ఇట్లా ఆపరేషన్ ఉంటా సార్, ఇది ఫేక్ డబ్బు అని తెలుస్తారు, మీరు ఎమోషన్ అవ్వాలని జస్ట్ చెప్పేసాడు అంతే. సార్ చేసినాడు, దాన్ని ఇమాజిన్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ చేసినాడు. అది ఉంది అని. సో టోటల్ క్రెడిట్ గోస్ టు దిస్ 2 persons. నాది కూడా ఏం లేదు, వీళ్ళు కష్టపడుతుంటే అది అయ్యేది కాదు, వీడు రాత్రి వెళ్ళుకొని ఎడిట్ చేయకపోతే అది అయ్యేది కాదు. ఇప్పుడు కూడా సార్ నిన్న నైట్ టైటిల్స్ ఉన్నాయి కదా సార్ స్టార్టింగ్ లో, స్పెషల్ థ్యాంక్స్ మర్చిపోయాను. యాక్చువల్లీ స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే ఫస్ట్ మన సిఎస్ఆర్ గారికి చెప్పాలి, సిఎస్ఆర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సార్ అడిగిన వెంటనే టీజర్ లాంచ్ చేశారు. నెక్స్ట్ శాంతిరామ్ హాస్పిటల్ నల్గం విద్యా సార్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సార్ అడిగిన వెంటనే సార్ లాంచ్ చేయాలి సార్, నేను మీతోనే చేయాలని వచ్చినాను సార్ అంటే సార్ కూడా వెంటనే సరే అని చెప్పి ఎప్పుడైనా రా అని చెప్పారు సార్ కూడా. నెక్స్ట్ మన టీడీపీ ప్రెసిడెంట్ అయిన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే ట్రైలర్ లాంచ్ చేశారు, టీజర్ లాంచ్ చేశారు, సాంగ్ కూడా లాంచ్ చేశారు. ప్రతి ఒక్కరిని మర్చిపోకూడదు, ఏదైనా సాఫ్ట్ ఫిల్మ్ చేస్తే మనం ముందు కూడా కాదు, మనతో కష్టపడిన వాళ్ళని కూడా ఫస్ట్ వాళ్ళని తీసుకురావాలి. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు సో ఇది నేను ఆల్రెడీ నా జీవితంలో నేను చూసిన కాబట్టి, సో నేను ఎప్పటికైనా వీళ్ళకే ప్రియారిటీ ఇస్తా. నేను ఏదైనా పోస్ట్ చేయాలన్నా కూడా నేను ఫస్ట్ వీళ్ళని అడుగుతా, అరే నేను ఇట్లా వేయాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అన్నా, నువ్వు వేసేనా అంటాడు, నాదే ముందు నేను వేస్తా, బట్ అవతల ఫీల్ హర్ట్ కాకూడదు. సో నేను అన్ని కేర్ తీసుకొని ప్రతి ప్రమోషన్ ని నేను ముందుకు తీసుకోవాలని అనుకుంటున్నా. నెక్స్ట్ మీకు అందరూ కూడా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు తప్పకుండా దీన్ని సపోర్ట్ చేసి షేర్ చేసి మంచిగా మీకు ఏమనిపించిందో కామెంట్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీ సపోర్టే మాకు కావాల్సింది. నేను అందరూ ఇంత రేంజ్ ఆఫ్ లో చేసినది, యాక్చువల్లీ ఒక ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు, బట్ మేము చేసిన అవుట్పుట్ ఈ రేంజ్ లో వచ్చింది. ఒకవేళ ప్రొడ్యూసర్ వచ్చింటే కన్నా నెక్స్ట్ లెవెల్ వచ్చేది ఇంకా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్తున్నా. సో ముందు అందరు టైం తీసుకుని ఇద్దరు మంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సెట్ అంటే స్పెషల్ ఎంక్వైరీ టీమ్ అన్నమాట. అంటే చూసే ఉంటారు కదా దాని మీనింగ్ అని చెప్పేసి కంట్రోల్ కోర్ పాప్. అండ్ ప్రతి ఎపిసోడ్ లో ఒక కేసు ఉంటుంది. ఎండ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ ఎండ్కి వచ్చేసరికి వచ్చేసి ఆ స్టోరీ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. ఎందుకు వచ్చేసరికి ఇంకో స్టోరీ ఉంటుంది. అది ప్రతి ఎపిసోడ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి నంద్యాల కాప్ 9 అండ్ సెకండ్ కాప్ థర్డ్ కాప్ హైదరాబాద్. ఇప్పుడు అలా వెళ్తూ ఉంటాం అన్నమాట ప్రతి పార్ట్ అయితే. చాలా కష్టపడ్డా షార్ట్ ఫిల్మ్ అయితే.
చాలా కష్టపడ్డాం, ఎన్నో రాత్రుల్లో మెలకు ఎడిట్ చేసి ఓకే అవుట్పుట్ అయితే మంచి తీసుకొచ్చాం. మరి రేపు రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్పారు ఎలా ఉందో ఏమో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తానికి బ్యాక్ బోన్ ఎవరైనా చెప్తే నేను ప్రణయన్ అని చెప్తాను. బ్యాక్ బోన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఎందుకంటే ఏ టైంలో పెంచినా లో చెప్పకుండా వస్తుంటాడు. అన్న నాకు ఇది కావాలన్నా అని చెప్తే గానీ పర్లేదు అని చెప్పి బడ్జెట్ అన్నీ పెట్టాడు. ఆయన పెట్టాడు. సో నెక్స్ట్ నాకు కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ కావాలి, బాబుని కావాలి అన్నప్పుడు నేను అనుకున్నప్పుడు మా రాజేష్ తీసుకొని వచ్చిండు. ఎక్సలెంట్ గా చేసాడు పిల్లడు. నాకు ఇలా కావాలి, ఇలా చూడాలి, ఇలా చెప్పినప్పుడు అలాగే చూసుకుంటూ వచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ పడితే బాగుంటది అంటే ఇప్పుడు మైండ్ స్ట్రైక్ అయింది స్టన్నింగ్ యాక్టర్ శంభుప్రసాద్ గారు. ఆయన యాక్టింగ్ చేసి దీంట్లో పేరు పెట్టారు అనమాట, స్టన్నింగ్ యాక్టర్ అని చెప్పేసి. అద్భుతమైన యాక్టర్ అని చెప్పి ఒకరు కూడా ట్యాగ్ లైన్ తీసుకొని సార్ అలాగే పర్ఫార్మెన్స్ పెట్టేసి అట్లా. సో నెక్స్ట్ నవీన్ అన్న. నవీన్ అన్న నాకు ఇలానే కావాలన్నా, నేను ఈ ఫిల్మ్ ఇట్లా పెట్టా, నాకు ఇట్లనే కావాలి అన్నప్పుడు ఆయన అట్లనే చేస్తాడు. చేయలేదంటే నాకు ఇట్లనే కావాలి, రాదులంటే నాకు కావాలని మరి చూపించుకున్నాను. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ కి నాకు ఒక మంచి యాక్టర్ కావాలన్నప్పుడు నేను 9 చూసినప్పుడు మన స్మార్ట్ సిగ్నల్ చూస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను కదా. సో యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అన్న, సో ఈయననే కావాలి కదా అని అడిగితే ఓకే చెప్పేసిండు. కృష్ణార్జున కూడా చూసాను, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సన్నం పెట్టాము, చెప్పింది చెప్పినట్టు చేసాడు, కోరుకుని ఇచ్చినాడు. థ్యాంక్ యూ అన్న, ఎంత బాగా వచ్చింది పర్ఫార్మెన్స్ వల్లనే. మంచి సపోర్ట్ ఇచ్చింది హీరో అమీర్ సార్. అమీర్ సార్ నేను కూడా మర్చిపోయినా అమీర్ సార్ గురించి. నేను కూడా ఒక మాట చెప్పాలి సార్. ప్యాచ్ చేసిన తర్వాత నాకు నంద్యాలలో ఉన్న ది బెస్ట్ యాక్టింగ్ సపోర్ట్ ఎవరంటే టైమింగ్ వాటి కానీ క్యారెక్టర్ ఇద్దరు మాత్రమే. ఏ క్యారెక్టర్ చెప్పినా కానీ నేను జస్ట్ నాకు ఈ డైలాగ్ కావాలి సార్, నాకు ఒక చెప్పే విధంగా నాకు ఈ విధంగా కావాలి సార్ అంటే ఆయన దాన్ని మించి ఏకి కిందికి కరెక్ట్ గా ఇస్తాడు. బెస్ట్ యాక్టర్ నేను చెప్తున్నాను కదా, నాకు బెస్ట్ యాక్టర్ సూపర్ చేస్తాడు సార్ అంటే యాక్టింగ్, అది నో డౌట్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ పాల్వాయ్ బ్రో, పాల్వాయ్ అర్జున్ బామర్ది క్యారెక్టర్. అన్నది అయితే చాలా అంటే చాలా కష్టం డైలాగ్ చెప్పించడం సార్. అయితే మిగతా డైలాగ్ చెప్తున్నప్పుడు అవుతుంది. ఈయన టైమింగ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ అయినా కూడా మ్యాచ్ చేయలేకపోయినాడు. చాలా కష్టపడి డబ్బింగ్ చెప్పాడు ఈయన వాయిస్. అసలు ఈయన టైమింగ్ డైలాగ్ ఎవరు మ్యాచ్ చేయలేకపోయాడు. అసలు అన్ని అల్టిమేట్ పర్ఫార్మెన్స్ శివ. ఈ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాగా మధ్యలో దొరికిన ఒక అనుభూతం అన్ఎక్స్పెక్టెడ్ గా కలిగిండు. అంటే నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్, మీరు ఏదో చేస్తున్నారు కెమెరాస్ గురించి, షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్, ఏం చేస్తానంటే సరే అప్పటికప్పటికి అనుకున్నాను. యాక్చువల్ గా షూటింగ్ చేస్తుంటే లొకేషన్ పోయినాం సార్, లొకేషన్ లో దొరికిండు. లొకేషన్ లో దొరికింది. సరే చూద్దామని చెప్పి చెప్పాను సార్. చెప్పిన తర్వాత ఇచ్చి పడేసిండు. సో హెల్ప్ వచ్చింది, బాగా దొరికాడు సార్. నిఖిత్ అన్న గురించి మీకు ప్రత్యేకంగా చెప్పలేకర్లేదు. అన్న షూటింగ్స్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా చాలా సూపర్ గా ఉంటాయి. అన్నది నేను చెప్పినట్లు నాకు ఇట్లా కాబట్టి షార్ట్ ఫిలిం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వైట్ బనియన్ పంచ మీద మాత్రమే ఉంటది అన్న అని చెప్పి చేయండి షర్ట్ అంటే నాకు ఇట్లనే కావాలంటే సరే ఇప్పుడు దాని నువ్వు అనుకున్నావు కదా అని చెప్పేసి వెయిట్ చేస్తాడు. అప్పటికప్పుడు మార్చుకున్నాను. చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. యాక్టింగ్ పరంగా మాత్రం నో డౌట్ చాలా మంచి యాక్టర్ అన్నయ్య. అయితే చెప్పారు జోని కాదు, బట్ డైరెక్టర్ పొజిషన్ కాబట్టి చెప్పాల్సి చాలా బాగా ఇచ్చాడు అన్న. ఎంట్రీ నాకు ఇమాజినేషన్ ఉంది, దానికి బీజిఎం పడితే బాగుంటది. ఏ బీజిఎం అంటే ఏదో నైట్ కి కూలీ ఫిలిం లో ఉంటది కదా, కూకీ సాంగ్ మీతో సాంగ్ ఉంటది కదా, దాని రిఫరెన్స్ తీసుకొని కొట్టాము. చాలా బాగా తన దగ్గర దాని పెడదాం అని చెప్పేసి అట్లా కొట్టాము అనమాట. హైలైట్ గా వచ్చేసింది అది మాత్రం. థ్యాంక్ యూ అన్న. అంతే అంటావా? అండ్ నెక్స్ట్
ఆఫీస్ లో నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కావాల్సినప్పుడల్లా లీవులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని ఇంత మంచిగా రావడం కోసం సపోర్ట్ చేసిన స్మార్ట్ సిటీ నంద్యాల మెయిన్ పిల్లర్స్ ఇదే, మీరు లేకపోతే ఎలా? అమీర్ సార్ సో మీకు తెలుసుగా నంద్యాల ద స్మార్ట్ సిటీ సిఇఓస్ అన్న వాళ్ళే చాలా మంది సపోర్ట్ ప్రతి చేసిన తర్వాత రివ్యూ దగ్గర తీసుకుంటాను సార్ అన్న ఈ సీన్ అయిపోయింది దీంట్లో మిస్టేక్స్ నా ఏమన్నా బాగుందా బాగాలేదా అని అడిగితే ప్రతిదీ హానెస్ట్ గా చెప్తారు. సో అందువల్ల నేను మంచిగా వచ్చిన అనుకుంటున్నాను. నాకు అడిగినప్పుడు లీవ్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. లీవ్లు ఇస్తే అండ్ నెక్స్ట్ నేను ఒకటే చెప్తాను, నేను రాసుకున్నాను సరే, ఊహించుకున్నాను సరే, ఇది అవుట్పుట్ ఎట్లా వస్తుందో చాలా భయపడ్డాను. చాలా పెద్ద స్టోరీ, చాలా పెద్ద కాన్సెప్ట్, ఇది చాలా భయపడుతున్నాను. నాకు సార్ నాకు అక్కడ కెమెరాస్ కూడా లేదు సార్, బడ్జెట్ లేదు, ఏం లేదు అన్నప్పుడు ప్రణయ్ అన్న బాగా పలికారు సార్. అన్న ప్రణయ్ ప్లీజ్ ఒక్కసారి ఒక నిమిషాలు అయిపోతుంది. నంద్యాల డైరెక్టర్ ప్రణయ్ సార్. మనకు డిఓపీస్ కూడా ఎవరు తెలియదు సార్. అంటే మనం అడిగారు మళ్ళీ బడ్జెట్ పెట్టాలి రాలేదు కదా. అన్నను అడిగితే అన్న సరే చేస్తాను పా నువ్వు చెప్పు నాకంటే ప్రతి చెప్పిన తర్వాత అన్న ఇంకా ఎగ్జాక్ట్ ఎక్స్ట్రా చూపిస్తాడు అనమాట. చాలా బాగా చేస్తారు, ఎంత చెప్తే అంత ఓపిక ఉంటాడు సార్. మార్నింగ్ షూట్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ అట్లనే ఉంటాడు సార్. ఇంతసేపు చేస్తూ ఉంటారు. అమేజింగ్ ఫ్రెండ్స్. నేను అడుగుతున్న నా లైఫ్ మొత్తం నేను బెస్ట్ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ అమేజింగ్ ఫ్రెండ్స్ ఇచ్చాడు అన్న నాకైతే. ఓకే ఓకే అందరూ సతాయించినట్టున్నాను, సారీ. డైలాగ్ సెట్ యూట్యూబ్ లో సెట్ అయిపోవాలి. ఒక్కటే కోరుకుంటున్నాను, March 6th సాయంత్రం 7 PM కి యూట్యూబ్ రిలీజ్ అవుతుంది షార్ట్ ఫిలిం. మీరందరూ కొంచెం పెద్ద మనసు చేసుకొని, చాలా పెద్ద మనసు చేసుకొని దీని అందరికి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటామండి. కొంచెం సపోర్ట్ కావాలి మీ అందరికి. నాకు Under flickering light, so cold they hum. My shadow stretches, but I can't outrun. A door slams hard, it swallows the sun. Police station blue, I'm feeling small. For gray wall, no justice call. Police station blue, yeah, giving my all. Steel chairs screech like they've got a soul. Questions ricochet, I'm losing control. They read my silence like it's written in cold. The clock ticks slow like a heartbeat lost.